మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని అక్కెనపల్లి మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు ఇచ్చినటువంటి వేసవి సెలవులను ముగించుకుని గురువారం నాడు పాఠశాలలను తెరిచారు. ఇందులో భాగంగా పాఠశాలలో రంగురంగుల ముగ్గులు వేసి మామిడి తోరణాలతో అలంకరించి పిల్లల నుదుటిన బొట్టు పెట్టి అక్షింతలు వేసి పుష్పగుచ్చాలను చేతికి అందించి విద్యార్థులను ఆహ్లాదకరంగా పాఠశాలకు ఆహ్వానించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని అంకెనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు ఇచ్చినటువంటి వేసవి సెలవులను ముగించుకొని గురువారం నాడు పాఠశాలను తెరిచారు. ఇందులో భాగంగా పాఠశాలలో రంగులు ముగ్గులు వేసి మామిడి తోరణాలతో అలంకరించి పిల్లల నుదుటన బొట్టు పెట్టి అక్షింతలు చల్లి పుష్పగుచ్చములను చేతికి అందించి విద్యార్థులను ఆహ్లాదకరంగా పాఠశాలకు ఆహ్వానించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జేరిపోతుల రాజేశ్వరి మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా నేడు పాఠశాలకు వచ్చినటువంటి నూతన గ్రీన్ కలర్ బోర్డులను చైర్మన్ తోకల వనిత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించినట్లు తెలిపారు. మరియు ప్రభుత్వ బడులలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ మరియు ఉచిత పాఠ్య పుస్తకములు పిల్లలకు ఇవ్వడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెలియజేశారు. ప్రభుత్వం బడులలో చదివే విద్యార్థులు నైతిక విలువలతో పాటు మనోధైర్యంతో మంచి విద్యాబుద్ధులతో కూడిన చదువును పొందగలరని సూచించారు. ప్రభుత్వ బడులలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు గవర్నమెంట్ బడిలో చదువుకున్న వారినని ఎంతో నైపుణ్యంతో ఉద్యోగంలోకి వచ్చారని పిల్లల పట్ల స్నేహభావంతో ఒత్తిడి లేని చదువును బోధిస్తారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు మొగ్గు చూపకుండా ప్రభుత్వ బడులలో విద్యార్థులను చేర్పించి వారికి మంచి విద్యాబుద్ధులను అందించే విధంగా సహకరించాలని తల్లిదండ్రులను ప్రధానోపాధ్యాయురాలు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జేరిపోతుల రాజేశ్వరి, ఉపాధ్యాయులు కె జ్యోతి, ఏ సునీల్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ తోకల వనిత, అంగన్వాడీ టీచర్ పద్మ, గాదర్ల తిరుమల, తోకల శ్యామల, సత్యమ్మ, ఎగ్గె నవీన్, కట్నం అనుష, కుంటం మల్లయ్య పాల్గొన్నారు.
పండుగ నుంచి వచ్చింది అమ్మాయి ఒక్క ఆమె. మంచిగా అక్కలు వేసుకోవాలి బస్కి. అక్కడ పెట్టేసి పట్టుకోండి.